ఆ క్యాన్సర్ పేషెంట్ తీసుకునే కీమోథెరపీ కన్నా, రేడియేషన్ కన్నా ఎన్నో 100 రెట్లు తక్కువ రిస్క్ తోటి ఈ ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాము. ఫాస్ట్ బౌలింగ్ వేసేవాళ్ళు ఉంటారు, వచ్చి పరిగెత్తుకొచ్చి ఒక మోకాల మీద ల్యాండ్ అవుతారు, ఎడమ మోకాల మీద ల్యాండ్ అవుతారు. సో ఆ ప్రెషర్ అంతా మోకాల మీద పడినప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఫుడ్లు ఏం తీసుకోవాలి. సో రెండు ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి. ఈ కీళ్ళ వాతం అనేది వచ్చిన వాళ్ళకి కామన్గా చెప్పేది నాన్ వెజ్ ఫుడ్, రెడ్ మీట్ అంటూ ఉంటాము. ఈ రెడ్ మీట్ తినే వాళ్ళకి కీళ్ళ నొప్పులు పెరిగిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళలో 98%కి సర్జరీతో పని లేదు. డిస్క్ డ్యామేజ్ అవ్వటానికి, జాయింట్లు పాడవటానికి వీటన్నిటికీ కూడా కొంత ఎక్సెసివ్ ఆల్కహాల్, వీక్ అయిపోయిన కండరాలు వయసు పెరిగిన తర్వాత పెంచడం చాలా కష్టం. ఆడవాళ్ళు కొంచెం ప్రాబ్లం వచ్చిన తర్వాత త్వరగా డాక్టర్ దగ్గరకు వస్తారు. మగవాళ్ళు శరీరం కొంచెం గట్టిగా ఉన్నా కానీ డాక్టర్ దగ్గరకు వెళ్ళటానికి డిలే చేస్తారు. బట్ జనరల్గా చెప్పాలంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఆర్ లెస్ ఎక్స్పెన్సివ్. జాయింట్లో ట్రీట్మెంట్ చేసి జాయింట్ని కదిలించేసేసి అంతా అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు వాళ్ళకి రిలీఫ్ వచ్చేస్తుంది. హలో ఆల్, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు కౌసల్య. ఈరోజు మనం ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్లో ఉన్నాం. మనతో పాటు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఉన్నారు. ఆయన కన్సల్టెంట్ పెయిన్ ఫిజిషియన్. ఆయనతో మాట్లాడదాం. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఏ పెయిన్ వచ్చినా కూడా సర్జికల్గా కాకుండా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఎక్కువైపోయాయి. సో పర్టికులర్గా ఇక్కడ ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే కౌసల్య, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. యా సార్, బేసిక్గా పేరే కొంచెం కొత్తగా అనిపించింది నాకు, ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అని. సో వాట్ ఈస్ ఇట్ అబౌట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీరు కనిపిస్తూ ఉంది ఇండో బ్రిటిష్ అనేది, దాట్ సిగ్నిఫైస్ మై ట్రైనింగ్ అండి. సో సగం ఇండియాలో చేసాము, మెయిన్ పెయిన్ ట్రైనింగ్ అంతా బ్రిటిష్ ఇది ఉంది. సో ఇప్పుడు ప్రాక్టీసింగ్ అంతా ఇక్కడ కాబట్టి ఇండో బ్రిటిష్ అనేది. సెకండ్ పార్ట్లో వచ్చేసేసి అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఈ అడ్వాన్స్డ్ అనేది నొప్పి అనేది తగ్గించడం కోసం చాలా అడ్వాన్సెస్ ఇప్పుడు వచ్చేసాయి. వీటన్నిటికీ కూడా అసలు సర్జరీలతోటి అవసరం లేకుండా చాలా మటుకు కంట్రోల్ చేసేయచ్చు మనము. సో ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో నొప్పి తగ్గించడానికి కావాల్సిన టెక్నాలజీస్ అన్ని వాడే క్లినిక్ కాబట్టి ఇది అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అయ్యింది మనకి ఇప్పుడు. ఓకే, సో ఇందాక మీరు అన్నట్టు కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ చాలా ఎక్కువైపోయాయి. దాంట్లో ఇప్పుడు సర్జికల్, నాన్ సర్జికల్ వచ్చేసింది. సో మీ దగ్గర నాన్ సర్జికల్ మెథడ్స్ ఏవి ఉన్నాయి? చాలా రకాల నాన్ సర్జికల్ టెక్నిక్స్ ఉంటాయండి. సో ఇప్పుడు మనకి నొప్పులు చూసుకుంటే చాలా రకాల నొప్పులు ఉన్నాయి. అందులో మీరు ఒక నొప్పిని తీసుకుంటే ఆ నొప్పికి స్పెసిఫిక్గా మనము అడ్వాన్స్డ్ పెయిన్ ట్రీట్మెంట్స్ అనేవి చెప్పొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము బ్యాక్ పెయిన్ అని మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనే దానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏముంటాయి? పాత రోజుల్లో వచ్చేసేసి మందులు వాడేవాళ్ళు, ఫిజియోథెరపీలు చేసేవాళ్ళు. ఎక్సర్సైజులు కుదరకపోతే కనుక సర్జరీకి వెళ్ళిపోవాల్సి వచ్చేది. నొప్పి తగ్గకపోతే ఇంకా తప్పక సర్జరీ చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి ఆ మధ్యలో ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు అది మొదలు చిన్న చిన్న ఎపిడ్యూరల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్, నర్వ్ బ్లాక్స్ అనే వాటితోటి మొదలు పెట్టుకుంటే ఆ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది అనే తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసాయి. చాలా అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్. ఎంఆర్ఐ తోటి స్టార్ట్ చేస్తే చాలా పైకి వెళ్ళిపోతాము. ఆ తర్వాత లోపల చేసే టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో, స్పైన్ లోపల మనకి డిస్క్లు అనేవి ఉంటాయి. ఆ డిస్క్ కనుక డ్యామేజ్ అవుతా ఉంది అంటే దానికి చేసే ట్రీట్మెంట్స్, వెనకాల చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి, వాటికి అరుగుదల అనేది జరిగితే వాటికి చేసే ట్రీట్మెంట్స్, నర్వ్స్ ఉంటాయి వెనకాల, స్పైన్ వెనకాల, ఆ స్పైనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే కనుక వాటి చుట్టూ చేసే ట్రీట్మెంట్స్, వీటన్నిటినీ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఆ టార్గెట్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రెసిషన్ ఇంటర్వెన్షన్స్ అనేవి చేస్తే కనుక పేషెంట్కి చాలా మంచి రిలీఫ్స్ వస్తూ ఉంటాయి. ఈ రిలీఫ్ చేసేవన్నీ కూడా మనం కలిపితే అడ్వాన్స్డ్ బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్స్ అని అంటాము. సో అట్లాగా మీరు ఏ ఆర్గన్ గురించి చెప్తే ఆ ఆర్గన్కి నేను చెప్పగలుగుతాను. ఓకే, సో రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా నాన్ సర్జికల్ మెథడ్స్లో ఇంజెక్షన్స్, పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి చాలామంది యూజ్ చేస్తున్నారు.
సో అసలు ఏంటి ఈ పిఆర్పి మెథడ్ ఏంటి? ఈ టెక్నాలజీ ఏమి ఇంక్లూడ్ ఉంటుంది? పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది. ఓకే. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఏంటంటే ప్లేట్లెట్స్ లోపల చిన్న గుళికలు ఉంటాయి, ఆల్ఫా గ్రాన్యూల్స్ అని అంటాము. ఈ ఆల్ఫా గ్రాన్యూల్స్లో వచ్చేసేసి ఇంకా చిన్న కొన్ని కెమికల్స్ ఉంటాయి, ఓకే. వాటిని గ్రోత్ ఫ్యాక్టర్స్ అని అంటాము. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ రావటం మూలానే మనకి ఒక ఇంజరీ అయింది, చెయ్యి కట్ అయింది, లేకపోతే ఆపరేషన్ చేయించుకున్నాము. ఆ గాయం మానాలి అంటే మనకి ఏం కావాలి? ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి వచ్చి ఆ గాయాన్ని మానేలాగా చేయాలి. అవి తేవాలంటే ప్లేట్లెట్స్ రావాలి, ప్లేట్లెట్స్ రావాలంటే బ్లడ్ రావాలి. అందుకే మనకి రక్తం వస్తుంది. రక్తం తర్వాత హీలింగ్ జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఆ ప్లేట్లెట్స్ని రక్తంలో నుంచి బయటకు తీసి ఆ ప్రాబ్లం ఉన్న చోట వాటిని ఇచ్చినట్లయితే హీలింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. సో ఈ ప్లేట్లెట్స్ అనేవి చేసేవి 2 పనులు ప్రధానంగా. ఒకటి టిష్యూ రీమోడలింగ్ అని అంటాము, రెండోది హీలింగ్ అని అంటాము. సో హీలింగ్ అండ్ టిష్యూ రీమోడలింగ్ మాత్రము ఈ ప్లేట్లెట్స్ వల్ల జరుగుతూ ఉంటుంది. వీటి వల్ల మనకి సిమ్టమ్స్ తగ్గుతూ ఉంటాయి. ఏవైతే ప్రాబ్లం ఉంటుందో, అంటే ఎక్కడైతే గాయమైంది, అది ఎక్కడైనా కావచ్చు, భుజంలో కావచ్చు, మోకాల్లో కావచ్చు, ఇంకొక చోటు కావచ్చు, ఆ గాయమైన ప్లేస్కి దీన్ని ఇచ్చినట్లయితే అక్కడి నుంచి గ్రోత్ అనేది కొంతవరకు జరుగుతూ ఉంటుంది. ఓకే. దీన్ని మనం ఉపయోగించింది హెయిర్తో మొదలుపెట్టారు. హెయిర్ పెరగటం కోసము ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అక్కడికి ఇస్తే హెయిర్ గ్రోత్ అనేది జరిగింది. అదే మాదిరిగా డెంటల్ ఇంప్లాంట్స్ మనకి లోపల ట్రీట్మెంట్ చేసినప్పుడు, రూట్ కెనాల్స్ తర్వాత ఇంప్లాంట్ పెట్టినప్పుడు అది గాయం త్వరగా మానటం కోసం అక్కడ ఇవ్వటం జరిగింది. ఇది బాగా పనిచేస్తోంది అని మసిల్ ఇంజురీస్, స్పోర్ట్స్ ఆడినప్పుడు చాలామంది స్పోర్ట్స్ మెన్ వాడారు. దాని తర్వాత వచ్చేసేసి వాటిని జాయింట్స్లోకి ఇవ్వటం అనేది మొదలుపెట్టారు. ఆ జాయింట్స్లో కూడా చాలామందికి పనిచేస్తూ ఉంది. ఇది ఈ టిష్యూ రీమోడలింగ్ అండ్ హీలింగ్ అనేది ఈ పిఆర్పి అనే దాంట్లో ఒక పద్ధతి. ఓకే. సో ఇప్పుడు మోస్ట్లీ ఏవైతే నాన్ సర్జికల్ మెథడ్స్ ఉన్నాయో వాటిలో ఇదే ఎక్కువ యూజ్ చేస్తున్నారని చెప్పి వినడం జరుగుతుంది. అలా ఏం కాదండి. ఓకే. పిఆర్పి ఒక్కటే కాదు, అసలు పిఆర్పి అనేదే పాత పడిపోతా ఉంది. ఓకే. టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా మారిపోతా ఉంది అని అంటే ఈ పిఆర్పి అనేది బ్రాడ్గా చెప్పుకుంటే ప్లాస్మా థెరపీ అనే దానిలో ఒక చిన్న పార్ట్. ఓకే. అందులో ఫస్ట్ జనరేషన్ని పిఆర్పి అంటూ ఉంటాము. దాని నుంచి నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది, అదే దాన్ని పిఆర్ఎఫ్ అని అంటూ ఉంటాము. దానిలో నెక్స్ట్ ఐపిఆర్ఎఫ్ అని అంటూ ఉంటాము. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇక్కడ వాడుతూ ఉంది, ఇప్పుడు పిఆర్పి అనేది వాడట్లేదు, ప్లేట్లెట్ రిచ్ ఫైబ్రిన్ అనేది వాడుతూ ఉంటాము. అలాగే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ అనేవి వాడుతూ ఉంటాము. ఇట్లాగా ఇందులో రకరకాల ఇంకా కొత్త వెరైటీస్ ఉన్నాయి. ఇందులో కూడా మనకి వైట్ సెల్స్ అనేవి ఉంటాయి, రోగ నిరోధక శక్తిని పెంచే ఈ తెల్ల రక్త కణాలు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా చాలా ఉపయోగకరమైనవి ఉంటాయి. అవి కలిపి వాడాలా, కలపకుండా వాడాలా, ఇందులో చాలా టెక్నాలజీ ఉంటుంది. ఇందులో ఏది తీసుకొని ఎప్పుడు ఎలా ఇస్తే పేషెంట్ కండిషన్ బట్టి ఇవి చూస్ చేసుకుంటూ ఉంటాము. సార్ ఇందాక మీరు పిఆర్పి గురించి చెప్పినట్టుగా, అంటే పిఆర్పిలో కూడా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయా, అడ్వాన్స్డ్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? పిఆర్పిలో ఇప్పుడు నేను చెప్పినట్లు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. దాన్ని మనము ప్లేట్లెట్స్ అనే వాటిని రక్తంలో నుంచి ఎలా సపరేట్ చేస్తున్నాము, రక్తంలో ఇంకా వేరే ఏమేమి పదార్థాలు ఉన్నాయి అవి హీలింగ్కి పనికొస్తాయి అంటే ఫైబ్రిన్ లాంటివి ఉంటాయి అన్నమాట, వాటిని కూడా ఎలా సపరేట్ చేస్తాము, వీటిని బట్టి పిఆర్పిలో కొత్త రకాలు వస్తూ ఉన్నాయి. సో అవి ఆ టెక్నాలజీని బట్టి, ఆ కండిషన్ బట్టి వాటిని వాడుతూ ఉంటాము. ఇందులో ఇంకా కూడా గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ అనేవి ఒకటి చెప్పాము. అంటే ఏంటి, ఈ ప్లేట్లెట్స్లో ఉన్న గుళికల్లో ఉన్న ఆ చిన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ని కంప్లీట్గా మనం సపరేట్ చేసి అది మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. కాకపోతే దాని లైఫ్ కొంచెం తక్కువ ఉంటుంది, అందుకని వాటిని వేరే వాటితో సప్లిమెంట్ చేస్తూ ఉంటాము. ఇది రెండోది. ఆ తర్వాత ఇంకా ఎక్సోసోమ్స్ అని అంటూ ఉంటాము. ఈ గ్రోత్ జరగటం కావాల్సిన ఈ పదార్థాన్ని మనం మళ్ళీ ఎక్సోసోమ్స్ అనే పదార్థాల నుంచి ఇస్తూ ఉంటాం. ఇట్లా ఎన్నో రకాల వెరైటీస్ వచ్చేసాయి. జస్ట్ లైక్ పిఆర్పి వి ఆర్ ఆల్సో హియరింగ్ అబౌట్ స్టెమ్ సెల్స్ ట్రీట్మెంట్ అని కూడా అంటారు. సో అదేంటి సార్ బేసిక్ గా? ఇప్పుడు స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు. మూల కణాలు అంటే ఏంటి, మనం పుట్టినప్పుడు మనము ఒక కణంతో పుట్టాము, దాని నుంచి అది పెద్దగా అయ్యి మన శరీరం అంతా వచ్చింది. మన శరీరంలో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ కణాలు ఉన్నాయి మన దగ్గర, సెల్స్ అంటాము. ప్రతి సెల్లో కూడా డిఎన్ఏ ఉంటుంది, ప్రతి సెల్లో కూడా అన్ని రకాల పదార్థాలన్నీ అందులో ఉంటాయి అన్నమాట. ఈ సెల్స్ ఏవైతే మార్పు చెందుతాయో, రూపాంతరం చెందినప్పుడు మనకి ఒక మసిల్, ఒక బోను, ఒక బ్లడ్ అన్నీ తయారవుతూ ఉంటాయి.
సో అన్నీ ఆ ఒక కణం నుంచే రకరకాలు బయటకు వచ్చినాయి. ఈ మూల కణాలు ఏవైతే ఉంటాయో వాటిని మన శరీరంలో కొన్ని చోట్ల దాచి ఉన్నాయి మనకి. అంటే కొన్ని బోన్లో ఉంటాయి, కొన్ని ఫ్యాట్లో ఉంటాయి, కొన్ని ప్రతి చోట కొద్ది కొద్దిగా ఉంటాయి అన్నమాట. అయితే మనకి ఏదన్నా మెడికల్గా ప్రాబ్లం వచ్చిందనుకోండి, దానికి అనువైన ఆ కణాలని బయటికి తీసుకొని కనుక మనము ఆ ప్రాబ్లం ఉన్న ప్లేస్లోకి వాటిని ఇవ్వగలిగితే, వాటికి కావాల్సిన కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనం దానికి సప్లై చేయగలిగితే, ఆ పాడైపోయిన ఆర్గన్ ఏదైతే ఉంటుందో ఆ అవయవం మళ్ళీ కొంతవరకు రిపేర్ అయ్యి తయారవ్వగలిగే పరిస్థితి వస్తుంది. సో ఈ రకంగా చూసుకుంటే పిఆర్పి అండ్ స్టెమ్ సెల్స్ రెండు ఒకే రకంగానే వర్క్ చేస్తాయని చెప్పుకోవచ్చా? పిఆర్పికి స్టెమ్ సెల్స్కి చాలా మౌలికమైన తేడాలు ఉంటాయి అన్నమాట. పిఆర్పి అనే దాంట్లో ఉండేవి గ్రోత్ ఫ్యాక్టర్స్ మాత్రము. అది ఉన్న మన చేతిలో ఉన్న ఏదైతే గాయం అయిందో అది గాయం మానటానికి పనికొచ్చేది ప్లాస్మా థెరపీ. ఇందులో మనకి స్టెమ్ సెల్స్లో మనం ఏం చూస్తూ ఉన్నాము, ఇక్కడ వచ్చేసేసి మనం బయట నుంచి కణాలు తీసుకొచ్చి అక్కడ వేసినప్పుడు అక్కడ మళ్ళీ కొత్త కణాలు మళ్ళీ తయారవటానికి ఉపయోగపడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనకి పూర్తిగా ఎడారి అయిపోయిన తర్వాత చుట్టుపక్క నుంచి గడ్డి పెరిగి మూసుకురావటం వేరు, అంటే గడ్డి పోయిన ప్లేస్లోకి మూసుకొని రావటం అనేది ప్లాస్మా థెరపీలో జరుగుతుంది. అదే మనం కొత్తగా విత్తనాలు చల్లితే మధ్యలో నుంచి కూడా అన్ని మొలకలు రావటం అనేది స్టెమ్ సెల్స్లో నుంచి జరుగుతుంది. ఇలాగా రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇవి. అయితే మనం ఎప్పుడైతే మొలకలు వేసామో దానికి నీరు పోస్తామో ఎరువు వేస్తామో అదే మాదిరిగా ఈ ప్లేట్లెట్స్ దానిలో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆ ఎరువు కింద చాలా పనికొస్తాయి. సో అట్లా కూడా దీనికి ఉపయోగం ఉంటుంది. సో రెండు కలిపి చాలాసార్లు వాడుతూ ఉంటాం. ఓకే సార్, ఈ మధ్య కాలంలో చాలా మంది రకరకాల పెయిన్స్తో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఎక్కువ అయిపోయింది ఈ కాలంలో. సాఫ్ట్వేర్ వాళ్ళైతే చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. స్కయాటికా ప్రాబ్లం తోటి బాధపడుతున్నారు. వాళ్ళకి రిలీఫ్ అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? వాళ్ళకి ఎలాంటి మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది? సయాటికా అనేది కేవలము ఒక కుర్రవాళ్ళలో వస్తుంది, సాఫ్ట్వేర్ వాళ్ళకి వస్తుందని కాదు. దాదాపుగా అన్ని ఏజ్ల్లో ఉండే వాళ్ళకి సయాటికా వచ్చేస్తూ ఉంటుంది. పర్టికులర్గా మనకి 20-30 దాటిన దగ్గర నుంచి దాదాపుగా ఇక వాళ్ళు ఏజ్ పెరిగిన తర్వాత 80-90 ఎంత వయసు వచ్చినా కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. ప్రధానంగా ఇవి వచ్చే కారణాలు ఎక్కడుంటాయి? మనకి స్పైన్లో వెన్నుపూసలు అనేవి ఉంటాయి. వెన్నుపూసలకి ప్రతి 2 వెన్నుపూసలకి మధ్యలో ఒక డిస్క్ అనే పదార్థం ఉంటుంది. ఆ డిస్క్లో ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో దాని వెనకాల నరాలు ఉంటాయి, వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ నరాల మీద డిస్క్ ఎఫెక్ట్ పడితే దాన్ని సయాటికా అని అంటూ ఉంటాం. ఇది ఇప్పుడు మీరన్న సయాటికాకి కారణం. సో దాని ఈ మొత్తం ఎక్కడైతే ఉంటుందో ఈ బోన్స్ మధ్యలో డిస్క్లు, నరాలు, వీటి వెనకాల మళ్ళీ చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి. వాటిని ఫెసెట్ జాయింట్స్ అని అంటూ ఉంటాము. అవి అరిగిపోతూ ఉంటాయి. సో ఇలా ఎన్నో రకాల కారణాలతోటి వయసు పెరిగిన తర్వాత కానీ యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ బోన్సే విరిగిపోతూ ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ అని అంటూ ఉంటాం పెద్దవాళ్ళలో. అలాగే చిన్నవాళ్ళల్లో ఫ్రాక్చర్స్ అయి విరిగిపోతాయి. ఇలా వెన్నులో ఎక్కడి నుంచి నొప్పి వస్తూ ఉంది అని అంటే వీటన్నిటి నుంచి రావచ్చు. సో ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? మనం ఒక పెయిన్ వచ్చినప్పుడు, బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి డాక్టర్ని? వెన్ను నొప్పి అనేది వచ్చినప్పుడు ప్రధానంగా వెన్ను నొప్పి వచ్చేది చాలా మందిలో మసిల్ పట్టేయటం వల్ల వస్తుంది. బ్యాక్ స్పాజమ్ చాలా కామన్. ఎంత చిన్నవాళ్ళకు కూడా కాస్త బరువు ఎక్కువ మోసారు, ఏదన్నా దూకి పడ్డారు, మసిల్ పట్టేసింది, చాలా కామన్ అది. సో మసిల్ పట్టేయటం అనేది చూస్తూ ఉంటాం. అది ఆల్మోస్ట్ 70-80% ఉంటుంది. అది ఒక 4 రోజులు 5 రోజుల్లో తగ్గిపోతూ ఉంటుంది. పెయిన్ ఎప్పుడైతే దాటి పెద్దదవుతా ఉంది లేదా నొప్పి తగ్గట్లేదు వెంటనే మనం చూసుకోవాలి. ఈ పట్టేయటానికి వేరే ఇంకేమన్నా కారణం ఉందా, కేవలము మసిల్ ఇంజరీ కాకుండా ఇంకెక్కడన్నా ప్రాబ్లం ఉందా అనేది వెతుకుతాం మనం. ఇది ఫస్ట్. ఇది వెతికినప్పుడు మనకి తెలిసేది ఏంటి, మసిల్ పట్టేయటానికి కారణం డిస్క్లో నుంచో లేకపోతే నరంలో నుంచో ఇంకెక్కడన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాని దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే మూలాన్ని ట్రీట్ చేస్తే మసిల్ పట్టేసింది వదిలిపెడుతుంది. ఇది మనకి ఒక ప్రొటెక్షన్ కింద ఉంది. ఎక్కువ కదిలితే డిస్క్ ఇంకా పాడవుతుంది, నరం ఇంకా పాడవుతుంది అనే ఉద్దేశంతో మన శరీరం పట్టేసుకొని కదలనివ్వకుండా పట్టేసి కూర్చుంది. దాన్ని లోపల ట్రీట్ చేసినప్పుడు ఇది వదలటం మొదలు పెడుతుంది. సో ఎప్పుడు కూడా ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకొని దానికి మనము ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాము. ఓకే, జనరల్గా కూడా మనం చూస్తున్నట్టయితే ఆడవాళ్ళకి ఎక్కువగా ఇలాంటి బోన్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, పెయిన్స్ కానివ్వండి ఎక్కువగా వస్తుంది కంపారిటివ్లీ మెన్.
సో ఎందుకు అలాగా ఎక్కువ ఫీమేల్స్కి ఎందుకు ఇలాంటి పెయిన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి? చాలా మంచి క్వశ్చన్ అది. ఆడవాళ్ళల్లో ఎక్కువ ఎందుకు వస్తూ ఉంది అని అంటే ఇక్కడ 2 రకాల ఆన్సర్లు ఉంటాయి దీనికి. Yeah. ఒకటి వచ్చేసేసి శారీరకంగా కొంత బోన్ కానీ మసిల్ కానీ తక్కువ ఉంటుంది, వీక్గా ఉంటాయి. బోన్స్ వీక్గా ఉంటాయి, మసిల్ తక్కువ ఉంటుంది. దానికి తోడు వీళ్ళల్లో వచ్చే హార్మోనల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో పర్టికులర్గా 45-50 దాటినప్పుడు నెలసరి ఆగిపోతూ ఉంటుంది, కొన్ని హార్మోన్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ తగ్గాయో ఇమీడియట్గా బోన్స్ మెత్తపట్టము వేగవంతం అవుతుంది. మగవాళ్ళలో కూడా జరుగుతుంది, కానీ ఆడవాళ్ళలో ఫాస్ట్గా జరిగిపోతాయి. ఓకే. సో జరిగినప్పుడు బోన్ మెత్తపడిపోతుంది. అంతేకాదు ఎక్కువ బరువులు ఎత్తడం కానీ బయటికి వెళ్ళటం కానీ జరగకపోతే మనకి సూర్యరశ్మి ఎక్కువ తగలదు. సో విటమిన్ డి లేకపోవటం వలన కాల్షియం అనేది బాడీలోకి అబ్జార్బ్ అవ్వదు. ఆ కాల్షియం బోన్లోకి వెళ్ళకపోతే బోన్ మెత్తపడిపోతుంది. సరైన ప్రోటీన్ తీసుకోరు. ఆహారంలో ప్రోటీన్ సరిగ్గా తీసుకున్నప్పుడు బోన్ స్ట్రెంగ్త్ అనేది వీక్ అయిపోతుంది. ఆ బోన్కి లోపల ఏదైతే స్కాఫోల్డింగ్ అంటాం లోపలంతా కూడా ఆ టిష్యూ అనేది దానిలో ఉండాల్సిన ప్రోటీన్ లేకపోతే, ప్రోటీనే లేదు అంటే కాల్షియం ఎక్కడ పట్టుకుంటుంది? కాల్షియం వెళ్ళాలి అని అంటే కావాల్సినంత కాల్షియం ఫుడ్ తినాలి. వెజిటేరియన్ కానీ నాన్ వెజ్ కానీ అందరు తినాలి. ఓకే. ఏదైనా సరే కాల్షియం వెళ్ళాలి లోపలికి. అది వెళ్ళకపోతే బోన్స్ వీక్ అయిపోతాయి. వీళ్ళల్లో త్వరగా బ్యాక్ ప్రాబ్లమ్స్ అనేవి ఆడవాళ్ళలో త్వరగా చూస్తూ ఉంటాం. ఇది కాకుండా రెండో ప్రాబ్లం ఏంటి? మగవాళ్ళకి ప్రాబ్లం ఉన్నా ఎక్కువ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, అశ్రద్ధ చేస్తారు, ఓకే. ఆ నొప్పి భరించాలి అని అనుకుంటారు. అందుకని కొంత లేట్గా వస్తూ ఉంటారు. మగవాళ్ళ ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళు కొంచెం ప్రాబ్లం వచ్చిన తర్వాత త్వరగా డాక్టర్ దగ్గరికి వస్తారు. ఓకే. ముందు జాగ్రత్తలు తీసుకోకపోయినా నొప్పి వచ్చిన తర్వాత త్వరగా వస్తారు. ఓకే. మగవాళ్ళు శరీరం కొంచెం గట్టిగా ఉన్నా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి డిలే చేస్తారు. సో ఎవరి ప్రాబ్లం వాళ్ళది. రకంగా మనకి ఎక్కువ ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. కరెక్ట్. ఓకే. సార్ బేసిక్గా క్యాన్సర్ పెయిన్ ట్రీట్మెంట్ అని కూడా అంటున్నారు. ఇక్కడ మీ దగ్గర క్యాన్సర్ పెయిన్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? లైక్ బేసిక్గా బయట అయితే ఏవైతే ఉంటాయో క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్లో వాటిలో చేసే ట్రీట్మెంటే ఉంటుందా, లేకపోతే ఇక్కడ ఏమైనా కొత్త ట్రీట్మెంట్స్ ఉన్నాయా, లేకుంటే ఏదైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయా? క్యాన్సర్ పెయిన్ అనేది చాలా కష్టతరమైన నొప్పి. ఎవరికైనా తగ్గించాలి అని అంటే చాలా కష్టం అది క్యాన్సర్ పెయిన్ తగ్గించడం. ప్రాబ్లం ఏమిటి అని అంటే ఒక క్యాన్సర్ కణం పెరుగుతూ ఒక కణితి తయారవుతున్నప్పుడు ఇది అన్ని రకాల ప్లేసుల్లోకి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇది స్ప్రెడ్ అయ్యేటప్పుడు చుట్టుపక్కల నరాలకు కానీ, అది దారిలో ఉన్న ఏ రకమైన టిష్యూస్ ఏవైతే ఉంటాయో, బోన్ అయితే బోన్, నరం అయితే నరము, లేకపోతే మసిల్, అన్నిట్లోకి అది తినేస్తూ ఉంటుంది. ఈ తినేటి మూలన విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. కొన్ని స్పెషల్ ప్లేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి లివర్లో వచ్చింది, చాలా కామన్గా లివర్కి వెళ్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే పెద్దదవుతుందో వాళ్ళకి నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. కిడ్నీలోకి వెళ్తుంది, బోన్లోకి వెళ్తుంది. రాత్రిపూట నిద్ర కూడా పోనివ్వదు. ఇంకా అర్ధరాత్రి నిద్ర లేపుతూ ఉంటుంది వీళ్ళని. ఇంకా లేపి విపరీతమైన పోటు వచ్చేస్తుంది వీళ్ళకి. ఈ పోటు చాలా మటుకు స్టార్టింగ్ స్టేజ్ల్లో మందులతో తగ్గుతూ ఉంటుంది. ఈ మందులు అనేవి మనకి హాస్పిటల్లో కొంత ఇవ్వటం జరుగుతుంది. కానీ ఒక మందుతోటి తగ్గలేదు, 2-3 మందులు చాలా పెద్ద డోసులు వాడాల్సి వచ్చినప్పుడు మనకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్కి అంత స్పెషలైజేషన్ ఉండదు. అది లేనప్పుడు ఇక చేయలేక పేషెంట్కి నొప్పిలోకి గురవుతూ ఉంటారు. ఓకే. అది జరగనివ్వము. ఇప్పుడు ఇక్కడ మనం చేసే పని ఏంటి? ఆ ఎక్స్పర్టీజ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రకరకాల మందులు వాడటము, చాలా పెద్ద డోసులు వాడగలగటము, వీటితోటి నొప్పిని తగ్గించడానికి ప్రయత్నం చేయటం. వీటితోటి అవ్వని పరిస్థితి వస్తూ ఉంది లేదా పెయిన్ ప్రాబ్లం పెరుగుతూ ఉంది అని అన్నప్పుడు ఆ నరాల్ని పనిచేయనీయకుండా ఆపేయగలుగుతాము. అంటే స్పైన్ లోపలికి లేకపోతే నరం దగ్గరికి అల్ట్రాసౌండ్ కానీ, ఎక్స్రే కానీ, ఇంకేదన్నా ఇన్వెస్టిగేషన్ కానీ యూజ్ చేసి ఆ ప్రాబ్లం ఉన్న ప్లేస్ దగ్గరికి, ఆ నరం దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తాం. ఆ నరాన్ని ముందు లోకల్ ఎనస్థీసియా మత్తు ఇవ్వచ్చు, కొంత స్టిరాయిడ్లు ఇవ్వచ్చు, లేదా అసలు నరాన్ని నిర్వీర్యం చేయటం కోసము ఆల్కహాల్ లాంటివి, కొన్ని ఫినాల్ లాంటివి మన కెమికల్స్ ఉంటాయి, కెమికల్ తోటి వాటి పని చేయనీయకుండా చేయొచ్చు. అలాగే హీట్ కానీ, కోల్డ్ కానీ ఇలాంటివి వాడి ఆ నరాన్ని బ్లాక్ చేసేయచ్చు. ఇలా ఎన్నో రకాలుగా నరాలని పనిచేయనీయకుండా చేసి పేషెంట్కి నొప్పి తగ్గించే ప్రక్రియ చేయొచ్చు. ఇవి టెక్నాలజీస్. ఇందులో ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చి ఇవి కూడా చేయలేని వాళ్ళకి కంప్లీట్గా ఇప్పుడు మీకు స్పైన్లో ఎక్కడో కింద ప్రాబ్లం వచ్చేసింది, అక్కడికి నొప్పి 24 అవర్స్ ఆ నొప్పిని తెలియకుండా లోపలికి మనం ఒక క్యాథెటర్ పెట్టేసేసి దానిలో నుంచి మందుని, రకరకాల మందులు, నార్కోటిక్స్ కానీ, లోకల్ ఎనెస్థెటిక్స్ కానీ మందులు పంపించి ఆ నొప్పిని తెలియనివ్వకుండా చేయొచ్చు మనం. ఓకే. దీనివల్ల వాళ్ళకి ఇబ్బందులు కానీ, అంటే ఫర్దర్గా ప్రాబ్లమ్స్ కానీ అండి, అంటే ఇవన్నీ కూడా మెడిసిన్సే కదా, చాలా మెడిసిన్స్ ఎక్కువగా తీసుకుంటారు. సైడ్ ఎఫెక్ట్స్ కానీ వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది తర్వాత? ఫస్ట్ ఆఫ్ ఆల్ నొప్పి ఎవరికైతే పెరిగిపోతూ ఉంటుందంటే వాళ్ళకి ఆయుర్దాయం తగ్గిపోతుంది.
నొప్పిని తగ్గించుకోవటం అనేది చాలా ప్రధానం. క్యాన్సర్లోనే కాదు, ఏ జబ్బులైనా సరే ముందు నొప్పిని తగ్గించుకోవాలి. చాలా స్టడీస్ ఉన్నాయి రీసెర్చ్లో. నొప్పి తగ్గకుండా అలాగే ఉండిపోతే మనిషికి మంచిది కాదు. అలా అని అసలు నొప్పి లేకపోయినా కానీ మంచిది కాదు. సో నొప్పి తెలియాలి మనకి, అది ఏదో ప్రాబ్లం ఉందనేది చెప్తూ ఉంటుంది. సో నొప్పిని తగ్గించడం ప్రధానం. ఆ నొప్పి ఇప్పుడు మనము ఒక క్యాన్సర్ పేషెంట్లో చూసామనుకోండి, ఏం జరుగుతూ ఉంటుంది వీళ్ళకి, నొప్పి వల్ల కనీసం లేవలేరు, తిరగలేరు, బయటికి వెళ్ళలేరు, తర్వాత కనీసం ఆహారం తీసుకోలేరు, నీరు తాగలేరు. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయి బెడ్లోకి వెళ్ళిపోయి సన్నగా కృషించిపోతూ ఉంటారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు. ప్రతి మందుకి, ప్రతి ప్రొసీజర్కి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేనివి ఏమి ఉండవు. ఆ క్యాన్సర్ పేషెంట్ తీసుకునే కీమోథెరపీ కన్నా, రేడియేషన్ కన్నా, తీసుకునే సర్జరీల కన్నా, దానిలో వచ్చే ఎనస్థీజియా ప్రాబ్లమ్స్, ఇంటెన్సివ్ కేర్లో చేసే ఎన్నో 100 రెట్లు తక్కువ రిస్క్ తోటి ఈ ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాము. దాని ద్వారా వాళ్ళకి నొప్పిని తగ్గించగలిగామనుకోండి, అంతకంటే వాళ్ళకి సేఫ్టీ ఇంకేమేమి ఉండదు. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని చాలా జాగ్రత్తగా అధిగమిస్తాము. చాలాసార్లు సక్సెస్ అవుతాము, చాలా ఎక్కువగా, దాదాపుగా అందరికీ పెయిన్ రిలీఫ్ ఇవ్వగలుగుతాము. ఓకే సార్, ఎక్కువగా మీ దగ్గరికి అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ కోసం వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎక్కువగా ఏ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్, ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు? చాలా ఎక్కువగా వచ్చేవాళ్ళు ఫస్ట్ థింగ్ మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ అని అంటూ ఉంటాము. అంటే మసిల్, స్కెలిటన్, బోన్కి సంబంధించినవి. అంటే ఎక్కువ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్తో వచ్చేవాళ్ళు, ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులతో వచ్చేవాళ్ళు, భుజాల నొప్పులు చాలా ఎక్కువ మందికి, ఫ్రోజన్ షోల్డర్స్ లాంటివి, భుజాల నొప్పులు, మిగతా వేరే జాయింట్స్, హిప్ పెయిన్స్, ఇవాళ రేపట్లో ఏవాస్కులార్ నెక్రోసిస్ అని అంటూ ఉంటారు, దానికి ట్రీట్మెంట్స్ కానీ, ఇట్లాగా రకరకాల జాయింట్ మసిల్కి సంబంధించిన ఇంజరీస్. స్పోర్ట్స్ ఆడే పిల్లలు చాలామందికి కింద పడగానే గాయాలు అవుతూ ఉంటాయి, కట్స్ అవుతూ ఉంటాయి, ఇలాగ కట్స్ అవుతూ ఉంటాయి. ఆ వాటన్నిటికీ సర్జరీలతో పని ఉండదు, చిన్న వాటికి సర్జరీలతో పని ఉండదు. వాటిని వదిలేస్తే అవి ముదిరిపోతాయి, వాళ్ళకి తర్వాత ఆడుకోలేరు. ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి తర్వాత ఏ ప్రాబ్లం లేకుండా కంటిన్యూ చేసుకోగలుగుతాము. ఓకే సార్, స్పోర్ట్స్ ఇంజురీస్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కువగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఎలాంటి ఇంజురీస్కి ఎక్కువ ప్రోన్ అయి ఉంటారు? ఆడే స్పోర్ట్ని బట్టి వాళ్ళ ఇంజురీస్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇండియాలో క్రికెట్ ఒకటి, బ్యాడ్మింటన్ ఒకటి చాలా కామన్గా ఆడుతూ ఉంటాము. సో మనం చూస్తే క్రికెట్లో చూసాము, వాళ్ళు ఏం గేమ్ ఆడుతున్నారు, క్రికెట్లో బౌలరా, బ్యాట్స్మెన్నా? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రికెట్లో బౌలర్ అనుకోండి, బాల్ వేసినప్పుడు చెయ్యి ఎప్పుడు పైకి వెళ్తూ ఉంటుంది, ఇక్కడ నరం నలిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ నరం నలగటం అనేది, ఇక్కడ ఇక్కడ నలిగిపోతూ ఉంటుంది. సూపర్స్పైనటస్ మసిల్ కానీ ఇక్కడ టేర్స్ అవుతూ ఉంటాయి, వీళ్ళకి చాలా కామన్గా జరుగుతాయి అవి. ఇది ఫస్ట్ థింగ్. తర్వాత వీళ్ళు ఫాస్ట్ బౌలింగ్ వేసేవాళ్ళు ఉంటారు, వచ్చి పరిగెత్తుకొచ్చి ఒక మోకాల మీద ల్యాండ్ అవుతారు, ఎడమ మోకాల మీద ల్యాండ్ అవుతారు. సో ఆ ప్రెషర్ అంతా మోకాల మీద పడినప్పుడు దాని మీద ప్రెషర్ పడి లోపల లిగమెంట్స్ ఉంటాయి, అవి తెగే అవకాశం ఉంటుంది. శరీరం బరువు అంతా ఒక్క జాయింట్ మీద పడుతుంది అప్పుడు. సో అది కొంతమందికి డ్యామేజ్ అవుతాయి. ఆ లిగమెంట్ టేర్స్ ఒకటి కామన్. తర్వాత బ్యాటింగ్ చేసేవాళ్ళు ఉంటారు క్రికెట్లో. బ్యాటింగ్ చేసినప్పుడు ప్రతిసారి ముందుకు వెళ్ళి బాల్ని అందుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు హ్యామ్స్ట్రింగ్ ఇంజరీస్ అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు కట్ అయిపోతాయి అవి. సో హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లమ్స్, గ్రాయిన్ ప్రాబ్లమ్స్, హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇట్లాగా ఇప్పుడు మనం తెలుసు మనకి అందరికీ కూడా, సచిన్ టెండూల్కర్ టీనేజ్ బాయ్గా వచ్చినప్పుడు హుక్ షాట్లు కొట్టేవాడు, ఒక్కసారి తిరిగి షాట్లు కొట్టేవాడు. తర్వాత లైఫ్లో తను సీనియర్ అవుతున్న కొద్దీ ఆ షాట్ మానేయాల్సి వచ్చింది. ఎందుచేత అంటే స్పైన్లో ప్రాబ్లం వచ్చింది. ఆ తిరిగి కొట్టినప్పుడు ఆ స్పైన్ల మధ్యలో డిస్క్ ప్రాబ్లం అయింది, కొద్దిగా జరగటం అయింది. సో దాన్ని కొంచెం ట్రీట్మెంట్ అది చేసుకొని తను ఆడగలిగాడు. ఫుల్ కెరియర్ 40 ఏళ్ళ వరకు దాదాపుగా ఆడగలిగారు. అవును, ఇలాంటి స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇలాంటి ఇంజురీస్ వస్తాయని ముందే గ్రహించి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? సో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి రెండు చెప్పారు మీరు. జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఫుడ్లు ఏం తీసుకోవాలి. సో రెండు ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి. ఫస్ట్ థింగ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళు మంచి రొటీన్ మెయింటైన్ చేయాలి స్పోర్ట్ ఆడేటప్పుడు. అడిక్వేట్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కనీసం వీళ్ళకి 7 to 9 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ముందు రోజు ఆడిన ఇంజురీస్ అన్నీ కూడా, గాయాలు నయం అయ్యేది, మళ్ళీ మాని తెల్లవారి ఆడుకోవడానికి అవకాశం దొరికేది ఈ స్లీప్లోనే. ఈ ఇంజురీస్ హీల్ అవ్వాలి, అందుకని మంచి స్లీప్ ఫస్ట్. రెండోది, స్లీప్ అయిపోయిన తర్వాత ఉదయాన్నే
మీరు ఎప్పుడైతే ఎక్కడికైతే వెళ్ళారో ఆడటానికి ఫస్ట్ థింగ్ మంచిగా వార్మప్ చేయాలి. బాడీ వార్మప్ అవ్వకుండా ఆ నిద్ర లేచి గబుక్కున వెళ్ళి మీరు షటిల్ ర్యాకెట్ పట్టుకునో లేకపోతే క్రికెట్లో బౌలింగ్ వేయటానికో వెళ్తే ఇంజరీస్ అయిపోవటం చాలా త్వరగా జరుగుతాయి అవి. ఓకే. పిల్లలకి టీనేజ్ ఇయర్స్లో ఉండే వాళ్ళకి 20స్లో ఉండే వాళ్ళకి దాని ఉద్దేశం అర్థం కాదు. అది వాళ్ళు అగ్రెసివ్గా ఆడుతున్నప్పుడు ఇంజరీ అయిన తర్వాత తెలుస్తుంది అది. సో ఇది తర్వాత తెలుసుకొని ఉపయోగం ఉండదు, ఎందుకంటే 30లో తెలుసుకుంటే కెరియర్ ఉండదు. ఇది ముందు తెలుసుకుంటే టీనేజ్ ఇయర్స్లో తెలుసుకుంటే ఆ డిసిప్లిన్ అనేది రొటీన్ అనేది మెయింటైన్ చేయాలి. ప్రతిరోజు అదే పని చేయగలిగే డిసిప్లిన్ అనేది రావాలి వాళ్ళకి. ఇది ఇంపార్టెంట్. దీని తర్వాత ఫిజికల్గా మనం చూసుకుంటే ఒక స్పోర్ట్స్మెన్కి కావాల్సినవి ఫస్ట్ థింగ్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. బాడీ చాలా మంచిగా ఫ్లెక్స్ అవ్వాలి. సో ఇది మళ్ళీ వామప్లో నుంచి యోగా నుంచి ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకోవాలి. వాళ్ళకి స్ట్రెంగ్త్ రావాలి, బలం కూడా రావాలి. ఆ గేమ్ ఆడటానికి కావాల్సినంత బలం ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండదు, కావాల్సినంత ఉండాలి. దీని తర్వాత ఎండ్యూరెన్స్ ఉండాలి. ఎండ్యూరెన్స్ అంటే ఏంటి? ఒక పనిని మనం ఎక్కువసేపు చేయగలగాలి. అంటే ఒక గేమ్ ఆడాలి అని అంటే క్రికెట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆడతారు. టెస్ట్ క్రికెట్ 5 రోజులు ఆడగలగాలి. బాడీ అంత రిగరస్గా చేయగలగాలి. అప్పుడే మీరు టెస్ట్ క్రికెట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు. సో ఇలాగా స్ట్రెంగ్త్ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, ఎండ్యూరెన్స్ ఉండాలి. వీటన్నిటికీ పైన ఎజిలిటీ ఉండాలి. ఎజిలిటీ అంటే మనము ఇక్కడి నుంచి అక్కడికి దూకాలి అని అంటే ఫాస్ట్గా దూకగలగాలి. ఆ స్పీడ్ అనేది రావాలి. ఒట్టిగా ఫ్లెక్సిబిలిటీ ఉంటే సరిపోదు, స్పీడ్ కూడా రావాలి. సో ఇవి అన్నీ కూడా స్ట్రెంగ్త్, స్టామినా ఆర్ ఎండ్యూరెన్స్ లేదా ఫ్లెక్సిబిలిటీ, ఎజిలిటీ, ఇవన్నీ కూడా మనము ఒక స్పోర్ట్స్మెన్కి బిల్డప్ చేయడానికి మనం కూడా ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలి. ఇవన్నీ కూడా చేయాలి. ఇది జరగాలి అని అంటే మనకి సరిపోయినంత ప్రోటీన్ కావాలి, ఆడిక్వేట్ ప్రోటీన్. ఇక ప్రోటీన్ అనగానే ఇంక అందరూ ఇక చికెన్లు తినేసేస్తే దానిలో ఫ్యాట్ కూడా వస్తుంది, మళ్ళీ లావ్ అయిపోతారు. వీళ్ళకి అది కూడా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా డయట్ మీద కాన్షియస్ తోటి అది పర్ఫెక్ట్గా డయట్ మెయింటైన్ చేయాలి, సరిపోయినంత ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే సార్, ఇన్ని పెయిన్స్ ఉన్నాయి కదా, సో చాలా బాడీ పెయిన్స్ ఉంటాయి, లైక్ బ్యాక్ పెయిన్ కానివ్వండి, నీ పెయిన్, లెగ్ పెయిన్, ఇలా చాలా ఉంటాయి కదా. సో ఈ పెయిన్స్కి ఎక్కడైనా మనం తినే ఫుడ్ అనేది రిలేట్ అవుతుందా? తప్పకుండా. మనం తినే ప్రతి ఫుడ్లో మనకు కొంత బాడీ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మనం తినే ఆహారంతోనే మన శరీరం ఎలా తయారైంది, ఏ తింటే అది ఆహారంలోకి బాడీలోకి వచ్చింది. కాబట్టి మనం తినేదాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తినే ఆహారంలో చూస్తే కనుక జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మోకాళ్ళలో నొప్పులు వస్తాయి, అందులో రిమిటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాం, కీళ్ళ వాతం. ఇప్పుడు మనం వాతం అనేది ఆయుర్వేదంలో చాలా కామన్గా వాడుతూ ఉంటాము. ఈ కీళ్ళ వాతం అనేది వచ్చిన వాళ్ళకి కామన్గా చెప్పేది నాన్ వెజ్ ఫుడ్, రెడ్ మీట్ అంటూ ఉంటాము. ఈ రెడ్ మీట్ తినే వాళ్ళకి కీళ్ళ నొప్పులు పెరిగిపోతాయి, చాలా కామన్గా పెరుగుతాయి. సో ఇది జరిగినప్పుడు మనం కొంత తగ్గించమంటాము. తర్వాత చాలామందికి షుగర్ చూస్తూ ఉంటాము. షుగర్ అన్కంట్రోల్గా పెరిగినప్పుడు అంటే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి, కార్బోహైడ్రేట్స్ బాగా ఎక్కువ తిన్న వాళ్ళకి, పొటాటోస్ కానీ అంటే ఆలుగడ్డలు కానీ, రైస్ కానీ, మైదాకు సంబంధించిన జంక్ ఫుడ్స్ కానీ, ఇవి తిన్న వాళ్ళకి కీళ్ళు పట్టేస్తూ ఉంటాయి. మామూలు వాళ్ళకి కూడా, ఆర్థరైటిస్ ఉండే వాళ్ళకి లేని వాళ్ళకి కూడా పట్టేస్తూ ఉంటాయి. సో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినద్దు, ఎక్కువ రెడ్ మీట్ తినద్దు. చాలా ఫ్లెక్సిబుల్గా ఈజీగా ఉండే ఫుడ్ ఏముంటుంది, సాధారణంగా సాత్వికాహారం అని అంటూ ఉంటాం. మనం తెలుగులో చెప్పేది సాత్వికాహారం అని అంటాము. ఇందులో వెజిటబుల్స్ ఇవి స్టీమ్ చేసి బాయిల్ చేసి తిన్నవి, అవి కొంచెం బాడీకి ఫ్లెక్సిబిలిటీ ఇస్తాయి బాగా. ఓకే. బట్ స్ట్రెంగ్త్ కావాలంటే ప్రోటీన్ కావాలి. సో తినే పల్సెస్ సరిపోయినంత చాలా జాగ్రత్తగా తింటే కానీ వెజిటేరియన్లో నుంచి మనకు ప్రోటీన్ సరిపోదు రోజుకి. సో ఇది చాలా జాగ్రత్తగా వీటన్నిటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడు నొప్పులు లేకుండా మనం తినే ఫుడ్ వల్ల మన ఆడే గేమ్కి కూడా సరిపోయినంత తీసుకోగలగాలి. సో ఇలాగ ఫుడ్కి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే మనం తినే ఫుడ్స్లో నుంచి మన పెయిన్కి తగ్గటానికి చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి ఇందులో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా కామన్గా తినే, ప్రతిరోజు అమ్మ వేసే కూరలో వేసే పసుపు ఉంటుంది. పసుపు ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అండ్ ఇట్ ఈస్ అన్ ఎనాల్జెసిక్. చాలా మంచిగా పచ్చి పసుపు మెత్తగా చేసుకొని దాన్ని పాలల్లో కానీ మామూలుగా కానీ తింటే ఆ పసుపు వల్ల చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఈ జాయింట్ పెయిన్స్ కానీ
నొప్పులతో పాటు వాపులు అన్నీ కూడా కొంత తగ్గుతాయి. సో ఇట్లాగా చాలా రకాలు ఉన్నాయి. సో జాగ్రత్తగా మనము డయట్ని కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అది చెప్పటం కూడా. ఓకే. సో ఇప్పుడు 50 ఇయర్స్ దాటిన వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళ హెల్త్ జాగ్రత్తగా, బోన్ హెల్త్ జాగ్రత్తగా ఉండాలి అంటే? జాగ్రత్తలు ఏజ్ పెరిగే కొద్దీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మసిల్ లాస్ జరిగిపోతూ ఉంటుంది. 30 ఇయర్స్ దాటిన తర్వాత మనకి మసిల్ బిల్డింగ్ అనేది తగ్గుతుంది, లాస్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఫస్ట్ థింగ్. తర్వాత బోన్ స్ట్రెంగ్త్ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది, బాడీ స్లో అవుతూ ఉంటుంది. దీన్ని మనం మెయింటైన్ చేయాలి అని అంటే దీనికి మళ్ళీ కూడా చాలా డిసిప్లిన్ అవసరము. ఎలాగా? మనం తినే డయట్, జంక్ని తగ్గించుకుంటూ అప్రాప్రియేట్ డయట్ తీసుకుంటూ, ఆ డయట్కి సరిపోను నిద్రపోతూ, వీటితో పాటు స్ట్రెస్ తగ్గించుకొని, యాక్చువల్గా స్ట్రెస్ ఈజ్ వెరీ బ్యాడ్ ఫర్ యువర్ బాడీ. స్ట్రెస్ని వీలైనంత తగ్గించుకొని ఇక అక్కడి నుంచి కొంత యాక్టివిటీ అనేది పెట్టుకోవాలి. యాక్టివిటీ కూడా అన్ని రకాల యాక్టివిటీస్ చేయాల్సి వస్తుంది. అంటే కేవలం యాక్టివిటీ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి అనగానే మేము రోజు ఇలాగ నడుస్తున్నాము అని చెప్తారు. నడక ఒక్కటే ఎక్సర్సైజ్ కాదు. ఒట్టి నడకతోటి కాళ్ళు కీళ్ళు అరిగిపోతాయి. ఒట్టి నడక పెట్టుకోవద్దు. సో దాంతోపాటు కొంత ఫ్లెక్సిబిలిటీ, బాడీ కదలాలి. మెడ దగ్గర నుంచి బాడీ ప్రతి జాయింట్ కూడా కదలాలి. మనకి కదిలేలాగా ముందు స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి. మీరు యోగా చేయండి, మామూలు జనరల్ వార్మప్ చేసుకోండి, స్ట్రెచ్చింగ్ చేయాలి. తర్వాత కొంత స్ట్రెంగ్తనింగ్ చేసుకోవాలి. బాడీ స్ట్రెంగ్త్ పెరగాలి అని అంటే కొంత వెయిట్ ట్రైనింగ్. కానీ యోగాలో బాడీ వెయిట్ ట్రైనింగ్ చేస్తాం, మన సొంత బరువు మీద ఎక్సర్సైజ్ చేస్తాం, అదైనా పర్వాలేదు. ఏదో ఒకటి వెయిట్ ట్రైనింగ్ అనేది బాడీకి అవసరము. దీని తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్లు వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ ఇవన్నీ కూడా ఎండ్యూరెన్స్, ఎక్కువసేపు పని చేయడానికి. ఇవన్నీ కూడా మనము మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎంత వయసు పెరిగినా కానీ ఇది చేసిన వాళ్ళకి ఎక్కువ కాలం ప్రాబ్లమ్స్ లేకుండా మెయింటైన్ అవుతాయి. ఓకే సార్, ఆర్థో రిలేటెడ్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి స్ట్రెస్ ఏమైనా యాడ్, అంటే స్ట్రెస్ ప్రాబ్లం ఉండడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువే ఛాన్స్ ఏమైనా ఉందా? స్ట్రెస్కి దానికి రిలేట్ ఉందా? ఉంది, డెఫినెట్గా. ఇప్పుడు అంటే ఇది బోన్స్ అంటే జనరల్గా ఈ క్వశ్చన్ అందరికీ వస్తుంది, స్ట్రెస్కి బోన్స్కి ఏంటి సంబంధం? అసలు స్ట్రెస్ ఎక్కువైతే బోన్స్ కూడా వీక్ అవుతాయా? స్ట్రెస్ ఎక్కువైతే బోన్స్ వీక్ అవుతాయి. బోన్సే కాదు, ద హోల్ బాడీ విల్ గెట్ వీకెండ్. ఓకే. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే మనము కామన్గా వాడే వర్డ్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనే ఒక వర్డ్ వాడతాం మనం. అన్నిటికి కలిపి మనకి కోపం వచ్చింది, లేకపోతే ఈర్ష్య, ద్వేషము, కోపము ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉంటాము. వీటన్నిటిలో మనం ఏమంటాము, ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ అని ఒక మాటలో చెప్తున్నారు మనకి. అది మనకి ఈజీగా చెప్పటం కోసం. నెగిటివ్ ఫీలింగ్స్ ఉండొద్దు, నెగిటివ్ థాట్స్ ఉండొద్దు అని. ఇది ఎందుకు వస్తుంది అని అంటే ఎప్పుడైతే మనకి నెగిటివ్ వచ్చిందో బాడీలో కొన్ని రకాల కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అడ్రినాలిన్, నార్ అడ్రినాలిన్, ఇలాంటివి. నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందంటారా మీరు? నెగిటివ్ ఎనర్జీ డెఫినెట్గా ఉంటుంది బాడీలో. అంటే బాడీలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. మనం ఇప్పుడు మెజర్ చేయగలిగింది ఎనర్జీని మనం మెజర్ చేస్తున్నామో లేదో కానీ మిగతా కెమికల్స్ని మనం ఇప్పుడు మెజర్ చేస్తే తెలుస్తాయి మనకి. బాడీని డిప్రెస్ చేసే కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రిలీజ్ అవుతాయి మనకి. ఈ డిప్రెస్ చేసే కెమికల్స్ మన బాడీ యొక్క ఫంక్షనింగ్ అంటాం, మెటాబలిజం అంటాం. ఈ మెటాబలిజంని స్లో డౌన్ చేసేస్తాయి. రాంగ్ బాడీ సబ్స్ట్రేట్స్ని బాడీ రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే అవి రిలీజ్ అవుతా ఉంటుందో అంటే మనకి బాడీ గ్రోత్ ఉండదు. బాధలో ఉండే పిల్లవాడు మంచి బలంగా పెరగడు. సేమ్ థింగ్ ఎవరికైనా కానీ ఆ డిప్రెషన్ అది వచ్చినప్పుడు అంతా స్ట్రింక్ అయిపోతూ ఉంటాం మనుషులు మనం. సో అందుకనే బాధ పెరిగినప్పుడు గుండె నొప్పులు చూస్తూ ఉంటాం మనం. ఓకే, అది ఒక అలవాటు కింద మన సినిమాల్లో చూపిస్తున్నారు కానీ బట్ దెర్ ఈస్ ఎ రీజన్ టు ఇట్. ఆ టైంలోనే రకరకాల జబ్బులు గబుక్కున బయటపడతాయి ఎప్పుడు. సో మనం జాగ్రత్తగా ఇవి మేనేజ్ చేసుకోవాలి. సో వీలైనంత వరకు అందుకే వీళ్ళు లాఫ్టర్ థెరపీ అని నవ్వేస్తూ ఉంటారు. జస్ట్ ఏమీ లేకుండా ఒట్టిగా నవ్విన దాని వల్ల మనకి లోపల మారదు, లోపల నుంచి మార్పు తీసుకురాగలగాలి. అంటే ఏంటి, స్ట్రెస్ని తగ్గించుకోవటం కోసము లైఫ్ని అర్థం చేసుకొని వీలైనంత వరకు ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనం సార్ట్అవుట్ చేయగలిగిన ప్రాబ్లమ్ని వీలైనంత వరకు సార్ట్అవుట్ చేసి, చేయలేని ప్రాబ్లమ్ని మనకి దీనికి సొల్యూషన్ లేదని వదిలిపెట్టి రిలాక్స్ అవ్వగలిగే మెచ్యూరిటీ అనేది వయసుతోటి వస్తే కనుక ఏజ్ వచ్చిన వాళ్ళకి హ్యాపీగా టైం పాస్ చేయగలుగుతారు, హెల్త్ మెయింటైన్ చేసుకోగలుగుతారు. సో స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ హెల్త్ కోసం. ఓకే, సో హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అంటే కొంచెం సివియర్ నార్మల్గా హార్ట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మీ దగ్గర? అంటే నాన్ సర్జికల్ మెథడ్స్ చూసుకుంటే హార్ట్ అటాక్ వచ్చింది అని అంటే కనుక అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ అంటే హార్ట్ అటాక్ వచ్చిందని కూడా చాలా మందికి తెలియట్లేదు. సో ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి 2 రకాల ప్రాబ్లమ్స్ అండి. ఒకటి ఏంటి, గుండె నొప్పితో బాధపడతారు.
రెండోది నొప్పి తెలియకుండా మిగతా వాళ్ళు స్లోగా కొలాప్స్ అయిపోతారు, చెమటలు పట్టేస్తూ ఉంటాయి, బీపీ పడిపోతూ ఉంటుంది, అట్లా జరుగుతూ ఉంటాయి. సో గుండె నొప్పి వచ్చింది అన్నప్పుడు ముందు హాస్పిటల్కి వెళ్ళి గుండెకి హార్ట్ అటాక్ ఏదైతే అనిపిస్తుందో, బ్లాక్ ఏదైతే అయిందో ఆ బ్లాక్ను తొలగించడానికి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇది కాకుండా కొంతమందికి హార్ట్ అటాక్ మీకేం లేదు కానీ నొప్పి ఉంది అని అంటారు. అంటే ఏంటి, చెస్ట్ వాల్ పెయిన్స్ అంటాము. అవి వచ్చినప్పుడు వేరే ఇంకేదైనా ప్రాబ్లం, అంటే న్యూమోనియాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆహారం పైకి వచ్చి నొప్పులు వస్తున్నాయా, అవి కూడా తీసేస్తాము. అవన్నీ తీసేసిన తర్వాత ఇక మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మస్కులో స్కెలెటల్ పెయిన్స్ అని అంటాము. ఇక్కడ ఉండే మసిల్ కానీ ఇక్కడ ఉండే బోన్స్ ఏవైతే మనకి అస్థిపంజరం అంతా ఉంటుంది కదా, ఈ చుట్టుపక్కల రిబ్స్ అన్నీ ఉంటాయి. ఆ రిబ్స్ నుంచి కోస్టోకాండ్రల్ జంక్షన్స్ అంటాము. ఇక్కడ ఇవన్నీ కూడా పెయిన్స్ వస్తాయి, రకరకాల పెయిన్స్. ఈ జాయింట్ పెయిన్స్, ఈ చుట్టుపక్కల ఉండే నొప్పులు, మెడ నొప్పులు కిందకు వస్తాయి కొంత. ఇవి ఏ రకమైన నొప్పులు వస్తున్నాయో తెలుసుకొని వాటికి ట్రీట్మెంట్ చేయటం అనేది నెక్స్ట్ స్టేజ్. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నా దగ్గరికి పరిగెత్తుకొచ్చే కన్నా ముందు హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీలు, స్కాన్లు అవి తీసేసుకొని బ్లడ్ టెస్టులు చేసుకొని ఆ ప్రాబ్లం లేదు అని తెలుసుకున్న తర్వాత ఇది నాట్ సో అర్జెంట్. ఫస్ట్ అర్జెన్సీ బ్లాక్ను తొలగించడం ముందు. అది థ్రాంబోలైసిస్ అంటే ఆ గడ్డని పగలగొట్టడం ద్వారానా, లేదా స్టంట్ వేయటం ద్వారానా, ఆపరేషన్ ద్వారానా, ముందు అది సార్ట్అవుట్ చేసేసుకోవాలి. న్యూమోనియా ఉంటే అది సార్ట్అవుట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మిగిలినవి. సో మీరు ఫాలో అయ్యే పాపులర్ మెథడ్స్ ఏంటి సార్ ట్రీట్మెంట్లో? పాపులర్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇప్పుడు మీరు అగైన్ దేనికి గురించి చెప్తున్నారు అనే దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బ్యాక్ పెయిన్ గురించి చెప్పారు. బ్యాక్ పెయిన్ గురించి వచ్చేసి ఒక సర్జరీ తప్ప మిగిలిన అన్ని మెథడ్స్ని దాదాపుగా ఫాలో అయిపోతాము. పేషెంట్కి ఒక్కొక్క దాని నుంచి కొంత బెనిఫిట్ వస్తుంది. ఆ ప్రతి దాని నుంచి వచ్చిన కొంత తీసుకొని పేషెంట్కి సరిపడినంత పెయిన్ రిలీఫ్ ఇవ్వటం అనేది ఉద్దేశం, ఆపరేషన్ అనేది చేయకుండా. సో దానిలో ఏమేమి కావాలి, మందులు కావాలంటే మందులతో చేస్తాము, తర్వాత ఎక్సర్సైజ్లు కావాలంటే సర్జరీ కాకుండా మొత్తం అన్ని ఫాలో అవుతాం. అన్ని ఫాలో అవుతాం. రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి సార్ సర్జరీకి, నాన్ సర్జికల్ కి? ఒక మాటలో చెప్పాలంటే బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళలో 98%కి సర్జరీతో పని లేదు. దట్స్ గ్రేట్. కేవలం ఒక 1 to 2%కి సర్జరీ అవసరం పడుతుంది. ఇందులో చాలామందికి ఇనీషియల్ స్టేజెస్లో ఒక 50% పైన మీకు సింపుల్ మెడిసిన్ ఆర్ సమ్ ఎక్సర్సైజ్ తోటి టైం ఇస్తే సెట్ అవుతాయి. అది అవ్వని వాళ్ళు మధ్యలో ఒక 40% దాకా ఉంటారు. ప్రతి 10లో ఒక 4కి తగ్గదు. అలాంటి వాళ్ళు నా దగ్గరికి వస్తూ ఉంటారు, ఆ మధ్యలో ఉన్నవాళ్ళు. ఆ 40% ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కూడా కొన్ని స్పెషల్ మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము. వాళ్ళ ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకొని ఇన్వెస్టిగేట్ చేసి సరిగ్గా ప్లేస్కి కొన్ని ఇంటర్వెన్షన్స్ అనేవి చేస్తూ ఉంటాము. ఇది ఆపరేషన్ థియేటర్లో నీడిల్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్. దాని లోపల అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయటం వల్ల ఆ ఇన్ఫ్లమేషన్, ఆ పెయిన్ అనేది రిలీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మెజారిటీ పేషెంట్స్కి ఒక 70% పైన రిలీఫ్ వచ్చేస్తూ ఉంటుంది. కొద్దిమంది ఉంటారు అప్పుడు పని చేయనప్పుడు వాళ్ళకు ఒకవేళ సర్జరీ ఏమైనా అవసరమేమో అని వెతుకుతూ ఉంటాము. అది కూడా కుదరని వాళ్ళకి ఇంక అసలు ఏమీ జరగట్లేదు అని అంటే అప్పుడు సర్జరీ గురించి అటు పంపిస్తూ ఉంటాం. మిగిలిన ఇటువైపు వాళ్ళకి నచ్చ చెప్పి ఇక ఇంతకంటే మీకు తగ్గే అవకాశం లేదు, మిషన్ పాడైపోతుంటుంది, ఇంజిన్ పాడైపోతుంటే ఒక టైం వస్తుంది మనం ఏం చేసినా రిపేర్ అవ్వదు. అటువంటిప్పుడు పేషెంట్కి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం, అమ్మ ఇంతకంటే జరగదు, ఇప్పుడు 80 years కంప్లీట్గా అరిగిపోయిన బోన్స్ ఉన్నాయి, మొత్తం కొత్తగా చేయలేము, దాన్ని చాలా మటుకు ఇంప్రూవ్ చేయగలుగుతాము. రిపేర్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది, న్యూ చేయలేము, కొత్తది చేయలేము మనం. అది సార్ మీ ఎక్స్పీరియన్సెస్లో మీరు చూసిన అంటే వాళ్ళు చాలా సివియర్ కండిషన్తో వచ్చి వాళ్ళు చాలా నార్మల్ అయిన సిచ్యువేషన్ ఉందా? చాలా కామన్గా అంటే మీకు ఆశ్చర్యంగా అనిపించినది ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఇక్కడ వచ్చే పేషెంట్స్లో ఒక 70% పేషెంట్స్ అలాగే ఇంప్రూవ్ అయిపోతారు. ఒక్కసారి మీరు అలా క్లినిక్లో కూర్చుంటే పేషెంట్ ఆఫ్టర్ పేషెంట్ వచ్చే వాళ్ళందరూ కూడా అలాగే ఇంప్రూవ్ అవుతారు. ఇప్పుడు మీరు రాకముందు వచ్చిన పేషెంట్ ఏవిఎన్తో బాధపడుతూ ఉన్నాడు, 24 years పిల్లవాడు, ఇంకా కూడా ఇక్కడే ఉండొచ్చు, 24 years పిల్లవాడు ఇక్కడ. సో అతనికి ఇంకా పెళ్ళి కూడా కాలేదు. కోవిడ్ తర్వాత లోపల ఏదైతే హిప్ జాయింట్ ఉంటుందో అరిగిపోయింది, కరిగిపోయింది, లోపల సర్జరీ ఒకటే చేయాలన్నారు. 24 yearsకి సర్జరీ నేను ఎక్కడ చేయించుకోనని చెప్పి అతను చేయించుకోలేదు. ఇంట్లో వాళ్ళకి నడవలేకపోతున్నాడు, తీసుకొచ్చారు. సో లోపలికి కొన్ని మెడిసిన్స్తో ద్వారా కానీ కొంత లోపలికి ఈ ప్లాస్మా థెరపీస్ కానీ స్టెమ్ సెల్స్ కానీ వీటన్నిటిని లోపలికి పంపించి ట్రీట్మెంట్ చేస్తే ఇప్పుడు అది బాగానే ఉంది. ఈజ్ కంప్లీట్లీ బెటర్. మెడిసిన్స్ తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు తను ఇవాళ వచ్చింది, ఇది మనం చేసి 6 నెలలు అయింది ఇప్పటికి. ఇవాళ తను వచ్చింది దేనికోసము, నడుము నొప్పి, కొత్తగా ఇంకొక కొత్త నొప్పి వచ్చింది, ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పుడు ముందు ఇక్కడ మీ దగ్గర చూపించుకోవాలి అనుకొని వచ్చేసాడు ఇంకా. అది సో అట్లాగా సర్జరీ లేకుండా చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోయే వాళ్ళు ఉంటారు. అంటే
ఎంత టైం పీరియడ్ పడుతుంది సార్ ఇట్లా నాన్ సర్జికల్ మెథడ్స్ త్రూ ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఎంత టైం పడుతుంది రిజల్ట్ రావడానికి? ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ రిజల్ట్ అనేది కండిషన్ని బట్టి ఉంటుంది, మనం చేసే ట్రీట్మెంట్ బట్టి కూడా ఉంటుంది. సో యూజువల్గా కండిషన్స్ డిటర్మిన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్ వస్తారు. ఫ్రోజన్ షోల్డర్ అంటే జాయింట్ బిగుసుకుపోయింది లోపల, ఈ చెయ్యిని కదలనివ్వట్లేదు. ఇది షుగర్ ఉన్న పేషెంట్లకి, థైరాయిడ్ ఉన్న పేషెంట్లకి, వయసు పైబడ్డ వాళ్ళకి చాలా కామన్గా వస్తుంది. అటు పడుకోనివ్వని కూడా పడుకోనివ్వదు వాళ్ళని, అంత బాధపడుతూ ఉంటారు. ఆల్మోస్ట్ కదిలిస్తే ఏడిచేంత పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి లోపల ట్రీట్మెంట్ చేసినప్పుడు జాయింట్లో ట్రీట్మెంట్ చేసి జాయింట్ని కదిలించేసేసి అంతా అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు వాళ్ళకి రిలీఫ్ వచ్చేస్తుంది, ఆన్ టేబుల్ రిలీఫ్ వచ్చేస్తాయి. అలాగే కొన్ని నరాలకి జబ్బులు ఉంటాయి, న్యూరోపాథిక్ పెయిన్స్ అంటాము. ఇలాంటి న్యూరోపాథిక్ పెయిన్స్కి అప్పటికప్పుడు మనం ట్రీట్మెంట్ చేస్తే అప్పటికప్పుడు రిలీఫ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఒక నైజీరియన్ పేషెంట్ ఒక ఆవిడ ఉన్నారు. ఇప్పుడు ఆమెకి లోపల విపరీతమైన నొప్పి ఉంది, కారణం తెలీదు, నొప్పి మాత్రం ఉంటుంది. ప్రొసీజర్ చేస్తే ఆన్ టేబుల్ రిలీఫ్ వచ్చేసింది. సో అట్లా కొంతమందికి ఇమ్మీడియట్ రిలీఫ్స్ ఉంటాయి, కొంతమందికి ఒక 3 to 10 days టైం పడుతుంది, స్లోగా రిలీఫ్ వస్తుంది. కొంత రీజనరేటివ్ థెరపీస్ ఉంటాయి. రీజనరేషన్ అంటే తగ్గటం ఒక రోజులో తగ్గదు, ఇట్ విల్ టేక్ లైక్ 3 months. ఎముక విరిగింది, ఆపరేషన్ అయింది, హీలింగ్ అవడానికి ఎంత టైం పడుతుంది? 3 నెలలు పడుతుంది. ఇది కూడా దగ్గరగా అలాగే టైం తీసుకుంటుంది. వాళ్ళకి చెప్తాము మీకు ఒక్కోసారి 3 months 4 months టైం పడుతుంది, వెయిట్ చేయాలని చెప్తాం. స్టెమ్ సెల్స్ ఇచ్చి లోపలంతా మార్పు వచ్చి పెరగాలి అని అంటే 6 నెలల దాకా కూడా పట్టచ్చు. సో కండిషన్ని బట్టి వాళ్ళకి ఎంత డ్యూరేషన్ పడుతుంది అనేది ఉంటుంది. బేసిక్గా సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ కంపేర్ చేస్తే ఏది ఎక్కువ కాస్ట్? అంటే రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే నాన్ సర్జికల్ మెథడ్స్ కొంచెం కాస్ట్లీ కంపేర్ టు సర్జికల్ అని చెప్పి వినడం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం? ఫస్ట్ థింగ్ అనేది ఇందులో దేనిలో అయినా సరే చాలా సింపుల్ ప్రొసీజర్ కానీ చాలా సింపుల్ సర్జరీ కానీ ఉంటాయి. అవి పెద్ద ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ ఉంటాయి సర్జరీలో కానీ దీనిలో కానీ. సో రెండూ ఉంటాయి, రెండిట్లో కూడా మనము ఎవరికి ఏం చేస్తున్నాము అనే దాన్ని బట్టి కాస్ట్ డిటర్మిన్ అవుతుంది. ఇందులో ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే కొత్త టెక్నాలజీని మనం తీసుకొస్తున్నామో, కొత్త టెక్నాలజీ కోసం మనం వెళ్తున్నామో, ఆబ్వియస్గా వీటన్నిటి మీద పేటెంట్స్ ఉంటాయి. ఆ ఎక్విప్మెంట్ వేరే కంట్రీల నుంచి తేవాల్సి వస్తాయి, వాటి మీద ఇంపోర్ట్ డ్యూటీస్ గవర్నమెంట్ వేసే ఉంటాయి, రకరకాలు ఉంటాయి వీటన్నిటి మీద. వాటి బట్టి మనకి కాస్ట్ పడిపోతుంది. ఇప్పుడు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్లో ఒక అబ్లేషన్ చేస్తూ ఉంటాము. అబ్లేషన్ ఒక మెషిన్ ఒకటే 70 lakhs అయిపోతుంది. సో అట్లాగా టెక్నాలజీ పరంగా అదే మామూలు ఆర్ఎఫ్ అబ్లేషన్ చేస్తూ ఉంటాము, మెషిన్ మనకు 10 లక్షల్లో వచ్చేస్తుంది. సో 2 అబ్లేషన్లే అంటాం, 2 రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది పేషెంట్కి చెప్పొచ్చు. సో మనకి పిండి కొద్దీ రొట్టె ఉంటుంది ఎప్పుడు కూడాను. సో మనం అడ్వాన్స్డ్. అలాగే సర్జరీలో ఉన్నాయి ఒక ఇంప్లాంట్ 7 లక్షలు 10 లక్షలు అయ్యే ఇంప్లాంట్స్ ఉంటాయి సర్జరీలు చేసేటప్పుడు. అలాగే ఇటు కూడా ఉంటాయి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఏవైతే అసలు దేనికి తగ్గని క్యాన్సర్ పెయిన్స్ పేషెంట్ బాధపడేటప్పుడు మేము ఇంప్లాంట్ పెడతా ఉంటాము. ఒక పంప్లో మెడిసిన్ నింపేసేసి మెడిసిన్ పేషెంట్లో పెట్టేస్తాము, అది లోపల పంప్ని బయట నుంచి రిమోట్లో నుంచి ఆపరేట్ చేస్తాము. మెడిసిన్ లోపలికి 24 hours వెళ్ళేది. ఇప్పుడు మరి అటువంటి ఇంప్లాంట్ని పేషెంట్ పెట్టాలి అని అంటే ఇండియాలో తయారీ కూడా ఉండదు. వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ ఫ్రమ్ US, బయట నుంచి తేవాలి, అమెరికా నుంచి తెప్పించి ఆ ఇంప్లాంట్ ఎప్పుడైతే ఇంప్లాంట్ అనగానే దాని కాస్ట్ పెరిగిపోతుంది. సో ఆ ఒక్క ఇంప్లాంట్ ఖరీదు 5 లక్షల పైన ఉంటుంది. సో మరి ఇప్పుడు దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తాము, చాలా సింపుల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ నుంచి చాలా ఎక్స్పెన్సివ్ ఇంప్లాంట్స్ వరకు ఎంతో రేంజ్ ఉంటుంది. సో ఏదో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఉండదు. బట్ జనరల్గా చెప్పాలంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఆర్ లెస్ ఎక్స్పెన్సివ్. సర్జికల్ కంటే కూడా ఇది అపోహ మాత్రమే. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఆర్ లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ లాంజివిటీ వైజ్ కూడా కొంత తక్కువ ఉండొచ్చు కొన్నిసార్లు. బట్ సర్జరీ జనరల్గా అందరికీ అవసరం పడదు. సార్ బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు బాగా కొంతమంది అంటూ ఉంటారు మందు తాగి పడుకుంటే బాడీ పెయిన్స్ అన్నీ తగ్గుతాయని చెప్పి చాలామంది అలా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పల్లెటూరులో వాళ్ళు అబ్బా బాడీ పెయిన్స్ ఉన్నాయి కొంచెం మందేసి పడుకుంటే ఆ పెయిన్స్ అంతా పోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నిజంగా ఎంతవరకు నిజం ఇది? బాడీ పెయిన్స్ నిజంగా తగ్గుతాయా ఆల్కహాల్ వల్ల? దీని మీద చాలా స్టడీస్ అనేవి జరగటం ఉంది. సో ఆల్కహాల్ తాగిన వాళ్ళకి మందు తగ్గుతుందా అనేది చాలా స్టడీస్ ఉన్నాయి. వాటి అన్నిటినీ కలిపి మళ్ళీ చేసిన స్టడీస్ ఉన్నాయి. వీటిల్లో బయటపడింది ఏంటంటే బాగా నొప్పిగా ఉన్నప్పుడు మందు అనేది ఆల్కహాల్ అనేది మాట్లాడుతున్నప్పుడు కొంతవరకు నొప్పి తగ్గటం అనేది వాస్తవమే. కొంత బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది అర్లీ స్టేజ్లో తగ్గుతూ ఉంటుంది. అయితే ఇమ్మీడియట్గా దీనికి ఏమవుతుందంటే దీనికి వాళ్ళు
కారణం అనేది కనుక్కోకుండా మందు అనేది సొల్యూషన్ చేసుకున్నప్పుడు ఇది పెరిగిపోతుంది. ఇది పెరిగిన దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే ఆల్కహాల్ లెవెల్స్ బాడీలో పెరుగుతూ ఉంటాయో బాడీలో ఒక రకమైన చేంజ్ వచ్చేస్తుంది, టిష్యూస్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ మేము ఆల్కహాల్ తోటి నరాలని చంపేయటం అనేది, నరాలని పని చేయకుండా నొప్పి తగ్గించడం ఆల్కహాల్తో చేస్తూ ఉంటాము. సో బాడీకి చాలా సీరియస్ డ్యామేజ్ చేయగలదు ఆల్కహాల్ అనేది. ఈ కంట్రోల్ అనేది తప్పుతుంది. ఎప్పుడైతే కంట్రోల్ తప్పుతుందో జబ్బు వరుస అయిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు కామన్గా చూసేది ఏంటంటే డిస్క్ డ్యామేజ్ అవ్వటానికి, జాయింట్లు పాడవటానికి వీటన్నిటి కూడా కొంత ఎక్సెసివ్ ఆల్కహాల్. మనము మందు ఎక్కువైతే జాయింట్లు, బాడీ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది, బాడీ టైట్ అయిపోతుంది. ఒక రకమైన రాత్రి మందు తాగి పొద్దున్న లేచిన వాళ్ళని చూస్తాము గ్రాగీగా, ఒక రకంగా చెమట పట్టేసేసి, ఫేషియల్ రెడ్నెస్ వచ్చేసేసి స్టిఫ్ అయిపోయి కనిపిస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. హ్యాంగ్ ఓవర్స్ చూస్తూ ఉంటాము, బట్ వాటితో పాటు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము, రకరకాల సిమ్టమ్స్ అన్నీ కూడా. బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది పోతుంది. ఇవన్నిటినీ కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలంటే కారణం తెలుసుకొని కారణానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ అర్థం లేకుండా ఆల్కహాల్ మీద మనము డిపెండ్ అవ్వద్దు. మందు మీద డిపెండ్ అయితే ఆరోగ్యం పూర్తిగా సర్వనాశనం అవుతుంది. మనం నొప్పి ఒక్క దాని గురించి చూస్తున్నాము, వేరే రకాల ప్రాబ్లమ్స్ చాలా వచ్చి చేరుతాయి మన మీదకి. ఓకే, సో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎలాంటి బాడీ పెయిన్స్ తగ్గడం అంటే తగ్గచ్చు మేబీ అప్పటికప్పుడు, బట్ లాంగ్ టర్మ్ లో చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు దాని మీద ఎప్పుడైతే మీకు నొప్పి తగ్గటం అనేది మీరు అలవాటు చేసుకున్నారో, వెంటనే ప్రతిరోజు నాకు నొప్పి తగ్గటం కోసం ఆల్కహాల్ తాగి పడుకుంటాను, మందు తాగి పడుకుంటున్నాను అనేది ఎప్పుడైతే అలవాటు అయిందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ పెరిగిపోతాము. ఆల్కహాల్లో చాలా క్యాలరీస్ వచ్చేస్తాయి మీకు. దాంతోపాటు తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఈ నాన్ వెజ్ ఫుడ్ ఏదైతే వెళ్తుందో వాటి నుంచి చాలా క్యాలరీలు వస్తాయి. వెంటనే వెయిట్ పుట్ ఆన్ అయిపోతాము. ఒక స్టేజ్ దాటిన తర్వాత లివర్ పాడైపోయిందంటే వెయిట్ లాస్ అయిపోతాము, ఆపలేము మళ్ళీ దాన్ని. ఇవన్నీ కూడా రకరకాల ప్రాబ్లమ్స్. సైకలాజికల్గా మూడ్ స్వింగ్స్ వచ్చేస్తాయి. అది లేనిది మనం ఇంకా రోజు గడపలేని స్టేజ్కి వెళ్తాము. అదేమంటే నొప్పి ఉంది కాబట్టి నేను తాగుతున్నాను అనేది ఒక రకమైన సాకు ఒకటి వచ్చేస్తుంది మనకి. సో మన లైఫ్ అంతా ఆ యాంగ్జైటీ, మూడ్ స్వింగ్స్ తోటి లైఫ్ని పాడు చేసుకోవడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సార్, ఈ మధ్యకాలంలో ఫ్రోజన్ షోల్డర్ అనే పదం బాగా వింటున్నాం. అది చాలామంది పెద్దవాళ్ళలో కూడా చూస్తూనే ఉంటాం. అంటే ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏమై ఉంటుంది, దానికి ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి, అంటే ట్రీట్మెంట్ మెథడ్స్? ఫ్రోజన్ షోల్డర్ అంటే పేరులోనే వినిపిస్తూ ఉంది. ఫ్రోజన్ అంటే ఏంటి, మనం ఫ్రిడ్జ్లో పెడితే ఎలా అయితే గడ్డగట్టినట్లు అయిపోతుందో మన భుజం ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్గా కదలకుండా అయిపోతూ ఉంటుంది. స్లోగా వాళ్ళ చేతి మూవ్మెంట్ మొదటి స్టేజ్లో కొంత దూరం వరకు తిరిగే చెయ్యి నిదానంగా తగ్గిపోయి కనీసము మినిమల్ మూమెంట్ కూడా లేకుండా ఆగిపోయేంత గట్టిగా బిగుసుకుపోతుంది. దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అని అంటూ ఉంటాము. దీనికి రకరకాల కారణాలు, చాలా ప్రధానమైనది ఇందులో డయాబెటీస్. షుగర్ అనేది, షుగర్ కంట్రోల్ తక్కువ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా వీళ్ళల్లో వచ్చేస్తూ ఉంటుంది. అది బాగున్నా కానీ చాలా మందికి వస్తూ ఉంటుంది. సో ఇవాళ రేపట్లో షుగర్ ఎక్కువైంది కాబట్టి షుగర్తో పాటు ఫ్రోజన్ షోల్డర్ బాగా పెరిగిపోయింది. ఎంత బాధ పెడుతుంది అని అంటే ఆ పేషెంట్ కనీసం అటు తిరిగి పడుకోలేరు, రాత్రి అంతా నిద్ర పట్టనివ్వదు, ఒక డైరెక్షన్లోనే పడుకోవాల్సి వస్తుంది. అది రెండు చేతులకి వచ్చింది అని అంటే వెళ్ళకిలా తప్పితే ఇంకెటూ తిరగలేక, అసలు లేవాలి అని అంటే చెయ్యి మనం తిప్పలేకపోతే లేవటానికి కూడా ఇబ్బంది పడి చెయ్యి అన్నట్టు అంతే నరక యాతన అనుభవిస్తూ ఉంటారు. ఇక చేతులతోటి కనీసం తల దువ్వుకోలేక, ముఖం కడుక్కోలేక, తినటానికి కూడా ఇబ్బంది పడేలాగా చెయ్యి బిగుసుకుపోతూ ఉంటుంది. ఇది ఫ్రోజన్ షోల్డర్ అని అంటే. ఇందులో ఈ రకరకాల స్టేజెస్లో నుంచి వెళ్తూ ఉంటుంది. ఒకసారి మనకి ఒక పేషెంట్కి ఫ్రోజన్ షోల్డర్ వస్తూ ఉంది అని అంటే దాన్ని ఫ్రీజింగ్ స్టేజ్. మొదట కొంత ఎక్స్ట్రీమ్ మూమెంట్స్లో వచ్చినప్పుడు కాస్త నొప్పి వచ్చేది, తర్వాత బిగుసుకుపోయి నిదానంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఫ్రీజింగ్ స్టేజ్ అంటాము. ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోతుంది, దాన్ని ఫ్రోజన్ స్టేజ్ అంటాం. ఈ ఫ్రీజింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నొప్పి చాలా ఎక్కువ ఉంటుంది, మూమెంట్ తగ్గుతూ ఉంటుంది. సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి, ఫ్రోజన్ స్టేజ్లోకి వచ్చేటప్పటికి నొప్పి కాస్త తగ్గుతుంటుంది కానీ చెయ్యికి కదలదు ఇంకా. ఈ రెండు స్టేజ్లు ఒక 6 నెలల నుంచి 9 నెలల వరకు ఫస్ట్ స్టేజ్, 9 నుంచి దాదాపుగా మనకి ఇంకా 15 నెలలు 20 నెలల వరకు సెకండ్ స్టేజ్ నడుస్తూ ఉంటుంది. అది దాటిన తర్వాత థాయింగ్ స్టేజ్ అంటాము, వదిలిపెట్టేస్తుంది. అది వదిలేప్పటికీ మనకి దాదాపు 2-2.5 సంవత్సరాలు కూడా పట్టచ్చు కొంతమందికి. ఈ లోపు ఏమవుతుంది, ఈ చెయ్యి అసలు కదలని పేషెంట్లకి ఏమవుతుంది, మొత్తం చుట్టుపక్కల మనం వాడకపోతే కండరాలు పలచబడిపోతాయి. వీక్ అయిపోయిన కండరాలు వయసు పెరిగిన తర్వాత పెంచడం చాలా కష్టం. ట్రీట్మెంట్ ఏముంటుంది సార్ వీటికి?
ఇందులో ఫ్రోజన్ షోల్డర్కి నార్మల్గా ఏంటంటే కాస్త అర్లీ స్టేజెస్లో పెయిన్ రిలీఫ్ ఇచ్చేసేసి కాస్త ఫిజియోథెరపీ అది చేయించటము. అయితే చాలామంది బాధపడిపోతూ ఉంటారు, అసలు చెయ్యి కొద్దిగా కూడా కదలదు, ఇక్కడ ఉన్న చెయ్యి, ఇక్కడ ఉండాల్సిన చెయ్యి ఇక్కడ బిగుసుకుపోతూ ఉంటుంది, ఇది ఓపెన్ అవ్వదు చెయ్యి బయటికి. ఇది ఓపెన్ అవ్వక బాధపడే పేషెంట్లు మనం ఫిజియోథెరపీ చేయమంటే నొప్పి వస్తే ఫిజియోథెరపీ ఎక్కడి నుంచి అంటారు. కుదరదు, మందులు వేసినా తగ్గదు, చెయ్యి కాస్త కూడా కదిలించలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రెండు ట్రీట్మెంట్లు ఉంటాయి. ఒకటి జాయింట్ లోపలికి చేసే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, రెండు ఆపరేషన్ పరంగా దాన్ని తీయటం ఉంటుంది. ఆపరేషన్ కూడా అంత ఎక్కువ సక్సెస్ ఏమి ఉండదు, బట్ ఈ జాయింట్ లోపలికి చేసేవి మళ్ళీ అందులో కొంత స్టీరాయిడ్ ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు, అది ఒకటి. కొంతమందిలో కొంత రిలీఫ్ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు హైడ్రోడైలటేషన్ అంటాము, లోపల నుంచి నీరు ఎక్కించి కదిలించి జాయింట్ని చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు మత్తు ఇచ్చి మ్యానిపులేషన్ చేస్తూ ఉంటారు, చెయ్యిని కదిలించి మొత్తం చేయటం అనేది. ఇవి రకరకాల చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. వీటిని కొంత ఓపెన్ చేసి నొప్పి తగ్గించి ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటారు. అయితే వీటికి మంచిగా కనుక ప్లాన్ చేసి ఇక్కడ మనం చేసే పద్ధతిలో కనుక చేస్తే కనుక మంచిగా ఎనస్థీసియా ఇచ్చేసేసి లోపల హైడ్రోడైలటేషన్ అనేది చేసి మ్యానిపులేషన్ అన్ని చేసుకుంటే చాలా మంచి మూమెంట్ వచ్చేస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ మీకు 70-80% పైన నొప్పి తగ్గిపోయి చాలామంది వరకు 80-90% జాయింట్ కూడా ఓపెన్ అయిపోతుంది. గ్రేట్. స్పాట్లో అప్పటికప్పుడు వీళ్ళకి రిలీఫ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంత మంచి రిలీఫ్ వచ్చేవి చాలా అరుదుగా ఉంటాయి పెయిన్ రిలీఫ్లో. అటువంటిది ఫ్రోజన్ షోల్డర్ ట్రీట్మెంట్. ఓకే, ఇది తెలుసుకోక పాపం పేషెంట్లు చాలామంది అది తెలియక ఇంటి దగ్గర ఆ ఫ్రోజన్ షోల్డర్ తోటి బాధపడుతూ ఉంటారు. అలా పడాల్సిన అవసరం లేదు, చాలా మంచి రిలీఫ్ వస్తుంది. అయితే పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా ఎక్స్రేలు అల్ట్రాసౌండ్లు తీసుకోవటము, అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని లోపల వేరే ఏ ప్రాబ్లమ్స్ లేవు అనేది తెలుసుకోవటము, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ చేసుకుంటే వచ్చిన ఒక అరగంట 40 నిమిషాల్లో జాయింట్ ఓపెన్ చేసేస్తాం. అయిపోయిన తర్వాత ఒక పూట కొంచెము బరువుగా ఉంటుంది చెయ్యి, అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. తెల్లవారి నుంచి ఫుల్గా ఎక్సర్సైజ్ నార్మల్ అయిపోతారు. ఎస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నీ ఉంటాయి. వాళ్ళ చెయ్యి ఎంతవరకు కదులుతూ ఉంది అవన్నీ మెజర్ చేస్తాము, ముందు మెజర్ చేస్తాము, తర్వాత మెజర్ చేస్తాము. వాటితోటి వాళ్ళ మూమెంట్ ఎంత ఉంది అన్నీ చూసుకొని అప్రాపరియేట్గా వాళ్ళ ఇంప్రూవ్మెంట్ని ట్రాక్ చేస్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూసారు కదా, ఇది వాటి మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టే ట్యూన్ టు హిట్ టీవీ.